రైట్. అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమైనప్పటి నుంచి గందరగోళ పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి బీఆర్ఎస్ నేతలు ఈ కార్ రేస్ అంశం పైన సభ దానిపైన చర్చించాలని సభలో గందరగోళ పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకుందాం బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఈ గందరగోళ పరిస్థితి, ఈ కార్ అంశం పైన సభలో చర్చించాలనే దానిపైన ప్రతిసారి ఇప్పటికి 2 సార్లు వాయిదా పడ్డ పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? తెలంగాణలో ఒక మంచి చట్టాలు తెచ్చి ప్రజాపాలన అందియాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇలా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వాన భూభారతి ఏదైతే ధరణి చట్టాన్ని చేసిన తర్వాత తెలంగాణలో ఎన్ని సమస్యలని, వేల ఎకరాలు అన్యాక్రాంతమై మళ్ళీ దొరల పాలవుతున్నాయి. కాబట్టి ఆ ధరణి సమస్యల వల్ల ఎంతోమంది రైతులు ఎంఆర్ ఆఫీసు, ఆర్టీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగి కోట్ల చుట్టూ తెచ్చిన ఆ ధరణి సమస్య వల్ల పరిష్కారం కావట్లేదు. కాబట్టి దాని మీద మా ప్రభుత్వం ఆలోచన చేసి ఒక మంచి ప్రణాళికబద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, అన్ని భూముల విషయంలో ఒక క్లారిటీకి వచ్చి ప్రతి రైతుకు చట్టం ద్వారా హక్కు కలగాలి, తన భూమికి తన ఖాతాలో ఉండాలి, అది కూడా ఒక కార్డు వలె ఉండాలని చెప్పి మంచి భూభారతం తెస్తే ఈ దాన్ని చూసి ఓర్వలేక వాళ్ళు కబ్జా చేసినటువంటి భూములు గతంలో ధరణి తెచ్చి వేల కోట్ల భూములను కాజేసి లక్షల కోట్లు కాజేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకి భూభారతిని కానీ, నిన్న తెచ్చినటువంటి హైడ్రా చట్టం కానీ, మున్సిపల్ యాక్ట్ కానీ, పంచాయతీరాజ్ మీద వచ్చినటువంటి ఇలా బిల్లులు కానీ వాళ్ళు చర్చల్లో పాల్గొనలేకపోవడం నిజంగా కూడా వాళ్ళ తెలివితక్కువ అవివేకం. ఏదైనా ఇలా స్పీకర్ గారి పట్ల వాళ్ళు వివరించిన తీరు చూస్తే తెలంగాణ సమాజం ఇలా ముక్కు మీద వేలేసుకునే విధంగా ఉంది. ఒక దళిత బిడ్డను ఒక స్పీకర్గా చూసి ఓర్వలేక స్పీకర్ మీదకి పోడియం వద్దకెళ్ళి ఫ్లే కార్డు చింపి స్పీకర్ను కొట్టడం అనేది ఒక దారుణమైన చర్య. సభలో మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే, మీ నేతలే వాళ్ళ మీదకి చెప్పులు విసిరారు, కాగితాలు విసిరారు అని బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తున్నారు. స్పీకర్ కూడా ఫిర్యాదు చేస్తాం. ఇలా భూభారతి చట్టాన్ని మా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వివరించి దాని మీద ఉన్నటువంటి లాభాలు, ఏ రకంగా రైతన్నలకు కానీ, భూమి ఉన్న ప్రతి హక్కుదారికి ఏ రకంగా హక్కులు ఉంటాయని చెప్పి క్లుప్తంగా వివరిస్తున్న సమయంలో అసెంబ్లీలో కేటీఆర్ లేకున్నా కేటీఆర్ విషయం మీద, ఈ రేస్ మీద చర్చించాలని పట్టుబట్టి పొడియాన్ని ముట్టడించింది వాళ్ళు. మా గౌరవ మంత్రి గారు ప్రసంగిస్తున్నప్పుడు వాళ్ళే పొడియం చుట్టుకెళ్ళి స్పీకర్ మీద దాడి చేసి తప్ప మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేవలేదు. వాళ్ళు దూషాలకు పోయిన తర్వాత మా ఎమ్మెల్యేలు లేసే తప్ప ఎవరు కూడా దాడి చేయలేదు. దాడి చేసే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకే ఉంది. అంటే ఒక ధరణి పేరు మార్చి భూభారత్ అని పెట్టడమే కాదు, అదే ధరణిని మార్పులు చేర్పులు చేయొచ్చు కదా. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ పేర్లు మార్చుకుంటూనే పోతున్నది, పేర్లు మార్చే ప్రజాపాలన అంటున్నది అని బీఆర్ఎస్ నేతల ఆరోపణ. ఎక్కడ కూడా మేము పేర్ల కోసం పాకులాడలు. గతం నుంచి కూడా ప్రజా సంక్షేమం, ప్రజల అవసరాల కోసం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు సరిచేయాలనే ఉద్దేశంతో చట్టాలలో సవరణ చేసాం తప్ప పేర్లు మార్చే సంస్కృతి మాది కాదు. వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ మీద గెలుచుకొని వాళ్ళు పేరు మార్చుకొని బీఆర్ఎస్ అని చేసినారు. తెలంగాణ పదం లేకుండా చేసినటువంటి నాయకులు వాళ్ళు. ఇవాళ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఆ భూమి మీద హక్కులు ఉండే విధంగా సర్వ హక్కులు యజమానికి ఉండాలనే ఉద్దేశంతో దొరల పెత్తనం ఉండొద్దు. గత దొరల పాలననే ఈ ధరణి తీసుకొచ్చి ఎన్నో లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇలా మీరు చూస్తున్నటువంటి మా ఎమ్మెల్యేలకు వచ్చే 100 సమస్యల్లో 90 సమస్యలు ధరణి మీద ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ప్రక్షాళన చేసింది తప్ప ఎక్కడ కూడా ఏ ఉద్దేశంతో చేసింది కాదు. ఇలా ప్రతి పేదవాడి కానీ, ప్రతి భూస్వామి కానీ భూములను రక్షించాలి, వాళ్ళ యజమాన్య హక్కును వాళ్ళకి కల్పించాలనే భూభారతిని మంచి చట్టాన్ని ఇలా చట్టసభలో ఆమోదించబోతున్నాం. ఒకటే క్వశ్చన్ అండి, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి కేసులు విధించి జైల్లో పాలు చేసి కక్ష బెదిరింపుల ధోరణి వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అది దొంగ అన్నట్టుగా వాళ్ళకున్న అలవాట్లు. గతంలో ధర్నా చేయకపోయేది, ధర్నా చౌకునెత్తేసిన ఘనత వాళ్ళది. ఇలా ప్రజాస్వామ్యం ఉంది. మా ప్రజాపాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా అడిగే హక్కును కల్పించడం, ఎవరైనా మాట్లాడే విషయం. మా స్పీకర్ కూడా ఇలా ప్రతిపక్ష నాయకులు 3 సార్లు కూడా పిలిచి మీరు మాట్లాడినాయంటే కూడా చేతగాక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో, ఈ భూభారతిని ఒప్పుకోలేని పరిస్థితిలో ఇలా సభను వాకౌట్ చేసి సభలో గందరగోళం చేసి స్పీకర్ మీద దాడి చేయడం నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ వైపుగా ఏం అప్పీల్ చేస్తారు ఫైనల్గా? తెలంగాణ ప్రజలకు అక్కరొచ్చే చట్టాలను మీరు కూడా ప్రతిపక్షమైన స్వపక్షమైన ఎవరైనా అందరు కలిసి ప్రజలకు ఆమోదమైన చట్టాలు తేవాలి. అసెంబ్లీ అంటేనే చట్టాలు చేసేది కాబట్టి ఒక దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీలో చట్టాలను చేసి పేద ప్రజలకు, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు అక్కరొచ్చే చట్టాలను చేసే ఒక దేవాలయం అసెంబ్లీ కాబట్టి దాంట్లో చట్టాలు చేసే అవకాశం కల్పించాలి. అందులో కూడా మీరు భాగస్వామై ఇంకా సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రతిపక్షాలను కోరుతున్నాం. రైట్. ఇదండి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలుపుతున్నది. అసెంబ్లీ అంటేనే ఒక దేవాలయం, చట్టాలు చేసే అసెంబ్లీలో సహకరించాలి ప్రతిపక్షాలు. ఇది రాష్ట్ర ప్రజానీకానికి అక్కరొచ్చే ఏదైతే ధరణిని రద్దు చేసి భూభారత్ ప్రవేశపెట్టామో దానికి ప్రతిపక్షాలు సంపూర్ణంగా మద్దతిచ్చి సహకరించి ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వ బీర్ల ఐలయ్య కోరడం జరిగింది. కెమెరామ్యాన్ చంద్రశేఖర్తో శేఖర్, అసెంబ్లీ నుండి.